ఏంటి ఆది గారు ఎన్ని చేసినా ఏం చేసినా కాకి రావట్లేదు, మీ తాతగారు ముద్ద ముట్టట్లేదు. చెప్పండి ఏదో ఒకటి. అయితే తాతకి నచ్చేలాగా ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ పెట్టిద్దాము. ఓకే, యు నెవర్ నో, ఈ డాన్స్ చూడగానే కాకి కా కా కా. ఇంకా వింటున్నావురా బాలు? ఎప్పుడు పోతావురా ఊరే కొన్ని అక్క? ఇక పొద్దు పొద్దునే మొదలు పెట్టినావు నీ బాసుగాల. కోలోన పల్లె కోడి కూతల్లే ఒల్లిరుసుకుందే కోడెలాగల్లే యాప పుల్లల షేదు నమిలిందే రామ 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 తలకు పోసుకుందే నా నేల తల్లే అలికి పూసుకుందే ముగ్గు సుక్కల్లే సద్ది ముటల్లే సగబెట్టుకుందే బాయి దుర్గన పల్లె. ఏ తెల్ల తెల్లని పాలధారలల్ల పొల్లే తెల్లారుతుంటదిరా, గుళ్ళోని గంటలు కాడెట్ల మెడలోన జంటగా మోగుతూ ఉంటాయిరా, నాగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చెయ్యేసినట్టేరా, కొట్టు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా, గట్టి మబ్బులు కాల్వ కట్టులు. బాబు పండక్కి చెల్లి కూడా వచ్చేసిందే. పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు కంగులోన కాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు. ఊరు పల్లెటూరు దీని తీరే కన్న కూతురు కళ్ళ ముందే ఎదుగుతున్న సంబరాల పంట పైరు. సెల్లె ఆ నల్లి పక్క నాకేయే. ఎతికినా ఉన్నొకటి అన్నకు పడ్డది. ఏ బొక్క లేకపోతే బావకు మొత్తదే కదా. రేపు కిలో బొక్కలు తీసుకొస్తావా? మొత్తం తినేది నీ కంటికి ఎట్లా కనిపిస్తున్నారా? బొక్కల కోసం వచ్చిన నీటికి. ఇప్పుడు ఆడేమన్నాడండి బాబా అంత కోపం? కోపం కాకపోతే ఎవరితో గంటలు గంటలు ముచ్చట పెడతారు? ఇంట్లో ఉన్న అల్లుడు ఎవరికి కనబడతారు? ఏమైందని అంత కాయ చేస్తాను? ఇదే దొంగదానా? ఇప్పుడు నీకేం తక్కువ చేసిండ్రు? మళ్ళా మళ్ళా మాట్లాడు. నువ్వు అసలు మనిషివేనా? చిన్న పెద్ద తేడా తెలియదురా గాడిద కొడక. ఏం మనుషులుగా మీరు? తాగున్నాడు బిడ్డ ఏమనుకోకు నీ బాధ్యత. నీ మొక్కుడొద్దు నువ్వు వద్దు. పండుగ పిలిచి కొడతారా నన్ను? ఇదారా మీ మర్యాద? నా గొంతులో పానం ఉండగా ఇంకొకసారి ఈ ఇంట్లో అడుగు పెడితే నా ఇంటి పేరే మార్చుకుంటా. ఎక్కడ ఉన్నాడా బావా? ఎన్నాళ్ళ అయిందో నా బిడ్డలందరినీ కలిసి ఉండడం చూసి. వాళ్ళు కలిసి ఉంటే చూడాలని ప్రాణం ఒక్కటే గుంజుతుంది. సచ్చేలోగా అది జరుగుతుందో లేదో. అయ్యో బాలి బాలి బాలి, అయ్యో బాలి బాలి బాలి, ఏదిక్కు పోతున్నవే బాలి, నువ్వున్న ఇల్లు ఇడిసి బాలి, నువ్వున్న జాగ ఇడిసి బాలి, నువ్వు తిన్న కంచం ఇడిసి బాలి, నువ్వన్న మంచం ఇడిసి బాలి, ఆటేటు పోతున్నవే బాలి. గోవిందా గోవిందా. బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో పిలుపు ఇరవడితే ఎనకొచ్చిపోయో బలరామ నరసయ్యో. అగ్గిలోన తానం చేసి బుగ్గిలాగా మారిపోతుంది బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో. పంచభూతాల కొరకు ప్రేమ కొంచెం పోదివో బలరామ నరసయ్యో. అనా గోరి పొలం మధ్యలో కడితే ఎట్లనే? ఏమని ఉంటే చక్కగా చెప్పరాదురా? చెప్పేది ఏమున్నది బావా, మా వంతు పొలం అమ్ముకొని మేము సూరత్ లో ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాం. ఇప్పుడు మీరు జాగల గోరి కడితే దాన్ని ఎవరు కొంటారు? అవురా మొగిలి, ఆ జాగ బాబుకి ఇష్టమని నీకు తెలవదారా? ఇప్పుడు ఆడ గోరి కట్టదంటే ఎట్లారా? మా తమ్ముడు పొలం కొంటా అని భయాన కూడా ఇచ్చిండు. ఇప్పుడు మీరు ఆ జాగల గోరి కడితే వాడు కొనా అంటుండు. దీనికేమంటావు మరి? ఏం మనిషివరా నువ్వు?
సావింటికి వచ్చి నువ్వు చేసే పనులు ఇవే. ఇగో బావా మర్యాదగా మాట్లాడి చెప్తానా. చెట్టు కింద గోరి కట్టేదిదే. ఎవరు ఆపుతారో చూస్తా. ఎట్లా కడతావో నేను కూడా చూస్తా. నేను చూస్తాను. దీనికోసం ఏడికంటే ఆడిపోతా. ఆపురా కొట్లాట. మీరేమన్నా మనుషులేనారా? మా అన్నకు సచ్చినాక కూడా ఆత్మశాంతి లేకుండా చేస్తారు కదరా. ఏంది అన్న ఇది? ఆగం చెప్తాను కదా నా పిల్లగాళ్ళను. ఏం కావాలే నీకు? ఇవాళ కోరయ్య మా అందు కలిగి మాతో ఈ పదాలు పలికిస్తున్నాడు ఏమో. అయిలయ్యా ఇంటికి పెద్దోడంటే నా కొడుక, పెద్ద మనసు ఉండాలే నా కొడుక, పంచుకున్న రక్తము నా కొడుక, పైలంగా రాయాలే నా కొడుక. చిన్న కొడుక మొయిలన్న అన్నంటే తండ్రినిక తండ్రి కొడుకు, అన్ననొక్క మాట అంటే నన్ను అన్నట్టే మర్చిపోకు బిడ్డ. కలిసి ఉండాలే మొయిలన్న, అన్నకు బాధాలొత్తే తమ్ముడు చూడాలే, తమ్మునికి బాధాలొత్తే అన్నైనా చూడాలే. బిడ్డ మీ ఇద్దరి పొత్తుల ఒక్క చెల్లున్నదని మర్చిపోకుండా కొడుక. ఆడబిడ్డ ఆశపడతారు కొడుక. ఎండి బంగారం ఎంతున్న గాని పుట్టినింటి ఎల్లిపాకారం వెతుకులే గొప్ప బిడ్డ. నా ఇంటి దీపావేరా లచ్చవ్వా, దానికంటే నీరు రావద్దు నా కొడుక. మీ చెల్లె ఎడతా ఉంటే నా కొడుక, నా జీవి సరిగా వద్దదు నా కొడుక. కొడుకులారా బిడ్డలారా మేముగన్నా కూనలారా, ఒక్క పిడికిలి లెక్క మీరు కూడి ఉంటేనే బలగము, అంతకన్నా మించి మేము స్వర్గమేది కోరము. మట్టిలో మేం కలిసిన మేము చుక్కలై చూస్తుంటాము, మన ఇంట్లో ఎవరైనా చనిపోతే వాళ్ళ ఆత్మ శాంతించాలంటే బంధాలు బంధుత్వాలు బలంగా ఉంటేనే బలగం, పైనున్న వారికి స్వర్గం. ఇది మేమే కాదు, చూస్తున్న ఆడియన్స్ అందరూ వాళ్ళ ఫ్యామిలీతో బలగంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. కుటుంబం అందరూ కలిసి ఉంటేనే బలం, అదే బలగం. నేనేం చెప్తున్నానంటే మీరిద్దరు కలిసి ఈ ఆర్భాటాలు పాటలు పండుగలు ఏం అవసరం లేదు. కలిసి తాత మేమిద్దరం కలకాలం కలిసే ఉంటాం అని ఒక్కసారి కలిసి మొక్కండి. తాతగారు ఎందుకు రారో చూస్తా నేను. కొడుకులారా బిడ్డలారా మేముగన్నా కూనలారా, మట్టిలో మేం కలిసిన మేము చుక్కలై చూస్తుంటాము, కొడుకులారా బిడ్డలారా మేముగన్నా కూనలారా. బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో బంగారితో బట్టి బయలెల్లుతుంటివో బలరామ నరసయ్యో. బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో బంగారితో బట్టి బయలెల్లుతుంటివో
మొత్తానికి ఏం అర్థమైంది? తాతగారికి కావాల్సింది ఆటలు పాటలు డాన్సులు కాదు, మీరిద్దరు కలిసి ఉండాలి, ఒక బలగంగా ఉండాలి, మీ ఫ్యామిలీ అందరూ హ్యాపీగా ఉండాలి. అప్పుడే తాతగారి ఆత్మకి మనశ్శాంతి ఉంటది. అమ్మయ్య, మొత్తానికి ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీ మనస్ఫూర్తిగా ఒక ఈవెంట్ ని ఇంత ఎమోషనల్ గా ఇంత హ్యాపీగా ఎండింగ్ ఇచ్చింది. కరెక్ట్ ఎపిసోడ్ కి కరెక్ట్ గెస్ట్ రావడం, అలాగే మాకు హెల్ప్ చేసి మా ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడం. సో థ్యాంక్ యూ సో మచ్ వేణు గారు. మా శ్రీదేవి డ్రామా కంపెనీ తర్వాత మీకు పెద్ద కంగ్రాట్స్ అన్న. సో వేణు గారు ఖచ్చితంగా ఫైనల్ ఫ్యూ వర్డ్స్ మీ దగ్గర నుంచి రావాలి. బికాజ్ మన ఇవాల్టి కాన్సెప్ట్ వచ్చి మీ సినిమా మీద బేస్డ్ ఉంది కాబట్టి ఫైనల్ గా మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదండి, బేసిక్ గా పేరెంట్స్ ఏం కోరుకోరు మన దగ్గర నుంచి, డబ్బు గానీ ఏది గానీ. చాలా హైలో ఉన్న వాళ్ళైనా లోలో ఉన్న వాళ్ళైనా పేరెంట్స్ కి ఏంటంటే అంతా ఒకటే, పిల్లలంతా ఒకటే. పేరెంట్స్ కోరుకునేది ఒకటే, వాళ్ళ కడుపులో పుట్టిన పిల్లలందరూ రక్త సంబంధికులందరూ కలిసిమెలిసి ఉండాలి. సో అందుకే ఏం లేదు, సింపుల్ గా బలగంలో చెప్పింది అదే, ఈ వేదిక మించి చెప్తుంది అదే. కలిసి ఉందాం, కలిసే ఉందాం.